హాయ్ అండి అందరికీ. నిన్న మొన్న మనం చాట్‌జీపీటీని ఉపయోగించి సునోలో సాంగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసాం. ఈరోజు ఆ సాంగ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, MP3 ఫైల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వీడియో రూపంలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. సునోలో సాంగ్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఆ సాంగ్ని 2 స్టైల్స్లో ఇచ్చింది. సో ఇప్పుడు మనకి ఆ 2 స్టైల్స్ నచ్చకపోతే ఏం చేయాలి అన్నది కూడా చూద్దాం. మనకి ఈ స్టైల్ నచ్చలేదనుకో, నెక్స్ట్ సెకండ్ స్టైల్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి విండి. నాకు ఈ రెండు నచ్చలేదు, ఇంకా కావాలి, అప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చు నేను? సో ఇక్కడికి వెళ్ళి రీయూజ్ అండ్ స్టైల్స్ అండ్ లిరిక్స్, ఇక్కడికి వెళ్ళి నేను మళ్ళీ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. నేను స్టైల్ చేంజ్ చేసుకుంటే నాకు మళ్ళీ ఇంకో 2 వీడియోస్ జనరేట్ చేసి ఇస్తుంది. సో అలా మనకి ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలా సాంగ్ క్రియేట్ అవుతుంది. సాంగ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా ఈ పక్కన, ఈ 3 డాట్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ ఉంది. ఆ డౌన్లోడ్ ఇంకా మనకు అంటే జనరేట్ అయింది కదా సాంగ్, ఒక 1 or 2 minutes టైం తీసుకుంటుంది డౌన్లోడ్ హైలైట్ అవ్వడానికి. సో ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ సాంగ్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ మనకి హైలైట్ అయ్యింది. సో ఈ డౌన్లోడ్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనల్ని 2 అడుగుతుంది, అప్గ్రేడ్ చేసుకోమని, డౌన్లోడ్ ఎనీవే అని. అప్గ్రేడ్ అంటే ఏంటంటే మనం అమౌంట్ పే చేయాలి. సో మంత్లీ 1000 ఉంటుంది. సో మనకి 500 సాంగ్స్ దాకా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇది ఫ్రీ వెర్షన్, మనం యూజ్ చేసేది ఫ్రీ వెర్షన్. ఫ్రీ వెర్షన్లో డైలీ 5 సాంగ్స్ క్రియేట్ చేస్తుంది. ఒక్కొక్క సాంగ్కి 2 స్టైల్స్ ఇస్తుంది మనకి. సో మనకి అంటే ఎవరైనా బిజినెస్ పర్పస్ వెళ్ళే వాళ్ళకి దే కెన్ టేక్ అప్గ్రేడ్, బట్ మనం మామూలుగా చేసుకుంటే మనకి ఫ్రీ వెర్షన్ సరిపోతుంది. నువ్వు ఏం చేయాలంటే డౌన్లోడ్ ఎనీవే మీద క్లిక్ చేయాలి. ఆ సాంగ్ మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? డౌన్లోడ్ అయిపోయి మన డౌన్లోడ్స్లో, ఫోన్లో డౌన్లోడ్స్లో ఉంటుంది. సో సాంగ్ క్రియేట్ అవుతుంటే బై మిస్టేక్ నేను బ్యాక్ బటన్ కొట్టేశాను. ఇప్పుడు నాకు సాంగ్ ఎక్కడ ఉంటుందో తెలియాలి కదా. ఇక్కడ 3 లైన్స్, డౌన్లో 3 లైన్స్, ఒక స్లాష్గా స్లాంటింగ్ లైన్ 4 లైన్స్ ఉన్నాయి కదా, దట్ ఈస్ కాల్డ్ లైబ్రరీ. సో లైబ్రరీ మీద క్లిక్ చేస్తే మనం ఏమైతే సాంగ్స్ క్రియేట్ చేసామో అవన్నీ ఇక్కడ కనబడతాయి మనకి. సో అక్కడ మనం వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఓన్లీ ఆడియో ఫైల్. నాకు ఆడియో ఫైల్ వద్దు, ఇది ఒక వీడియో ఫైల్లా కావాలి అనుకుంటే, సో ఈ మనం ఏం చేయొచ్చు అంటే దీని మీద ఇక్కడ కిందన ప్లే అవుతుంది కదా, ఆ ప్లే అయ్యేదాన్ని